హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇదివరకే ప్రతి గ్రామంలో కూడా ఫస్ట్ విడతకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది, వారికి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరెవరికైతే ఫస్ట్ విడతలో భాగంగా ఈ మంజూరు పత్రాలు అందుకున్నారో వారందరి ఇండ్లు కూడా కట్టేటటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, వీడియో చూస్తున్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే వేగవంతం అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ విడత అయితే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందుతుంది. దానికి కావలసినటువంటి మంజూరు పత్రాలు కూడా రెడీ అయినట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే రెండవ విడత అంటే L1 లిస్ట్లో ఉన్నటువంటి వారికి రెండవ విడత ఇస్తారా, లేదు అంటే L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికి రెండవ విడత ఇస్తారా అనేటటువంటి క్లారిటీని, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి భారీ శుభవార్త అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన రెండో విడతకి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా ఇదివరకు L1 కేటగిరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ విడతలో భాగంగా మంజూరు పత్రాలని పంపిణీ చేయడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రక్రియ కొనసాగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఈ రెండవ విడతలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలని ఇవ్వాలి అని చెప్పేసి వీరైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరెవరికి ఈ యొక్క రెండవ విడత మంజూరు పత్రాలు వస్తాయి అంటే, L1 లిస్ట్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఎవరైతే అర్హుల లిస్ట్ కేటాయించబడిందో ఆ అర్హుల లిస్టులో ఫస్ట్ విడతలో భాగంగా కొన్ని జిల్లాలలో రేషన్ కార్డు లేదు అనేటటువంటి ఒక కారణంతో వారికి ఇల్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం అయితే జరిగింది. సో అలాంటి వారందరికీ కూడా గొప్ప శుభవార్త అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా కొత్త రేషన్ కార్డు రూపంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డును అయితే పొందడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు లేనటువంటి వారైతే ఎవరూ లేరు. కాబట్టి కొన్ని జిల్లాలలో అలాంటి నిబంధన ఏమీ చూడకుండా కూడా మంజూరు పత్రాలని డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. కొన్ని జిల్లాలలో రేషన్ కార్డు లేదు అనేటటువంటి నిబంధనతో వారి మంజూరు పత్రాన్ని ఆపివేయడం అయితే జరిగింది. కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఈ సెకండ్ లిస్ట్లో భాగంగా మీ అందరికీ కూడా మంజూరు పత్రాలు వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా రెండో విడతలో భాగంగా చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, ఆల్రెడీ L1 లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఇచ్చారు కాబట్టి L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికే రెండో విడతలో భాగంగా ఇల్లు వస్తాయి అని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతుంది. సో నేను ఉన్నతాధికారులని కనుక్కున్నటువంటి విషయం ఏమిటి అంటే, వారు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, ఫర్ సపోజ్ L1 లిస్ట్లో ఇదివరకు 100 పేర్లు కనుక ఉన్నట్టయితే అందులో గ్రామాన్ని బట్టి గ్రామంలో ఉన్నటువంటి వారికి శాంక్షన్ అయినటువంటి ఇండ్లను బట్టి ఒక 20 మందికో 30 మందికో ఫస్ట్ విడతలో భాగంగా ఈ యొక్క మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ రిమైనింగ్ ఒక 30 మందికి ఇచ్చారు అనుకోండి, 100 మంది ఉన్న చోట ఇంకా 70 మంది అర్హులు ఉంటారు. కాబట్టి L1 లిస్ట్లో మిగిలిపోయినటువంటి అర్హులకు మాత్రమే ఈ సెకండ్ విడతలో భాగంగా ఇండ్లు దక్కేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అంతే తప్ప L2లో ఉన్నటువంటి వారికి ఇల్లు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి మనకి ఉన్నతాధికారుల ద్వారా తెలిసినటువంటి సమాచారం. ఇక్కడ మహబూబాబాద్లో నూకల రామచంద్రారెడ్డి స్మృతివనం శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మంత్రి గారైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్లో మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇక్కడ రెండో విడతకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో వచ్చేటటువంటి అవకాశం మనకు ఉంది. సో నేను ఇప్పటివరకు చెప్పినటువంటి న్యూస్ ఈ యొక్క ఆర్టికల్ ఆధారంగా మనమైతే చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి ప్రతి లేటెస్ట్ అప్డేట్ అనేది నేను మీకు వీడియోస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోస్ మళ్ళీ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.